గరికపాటి నరసింహారావు గారి జీవిత కథ, తెలుగు సంస్కృతి, సాహిత్యానికి విశేష సేవలు. హాయ్ ఫ్రెండ్స్, కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం రాత్రి కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన 128 మందికి పద్మ అవార్డులు లభించాయి. 4 పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 107 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. వీరిలో ఆంధ్రప్రదేశ్ నుంచి 3 పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. సాహిత్యం, విద్యా విభాగం నుంచి ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు గారికి, కళల విభాగం నుంచి గోసవీడు షేక్ హుసేన్ కు, మెడిసిన్ విభాగం నుంచి డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణరావుకి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. గరికపాటి వారికి తెలుగు రాష్ట్రాల్లో విశేష గుర్తింపు. సాహిత్యం విభాగం నుంచి పద్మశ్రీ అవార్డు పొందిన గరికపాటి నరసింహారావు గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారెవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. ప్రతిరోజు ఉదయాన్నే టీవీలో, నిరంతరం యూట్యూబ్ లో, ఎల్లవేళలా వాట్సాప్ స్టేటస్ లో అందరికీ ఏదో బోధ చేస్తూ కనిపిస్తూనే ఉంటారు. గరికపాటి ఉపన్యాసాలు వినడానికి అన్ని వర్గాల ప్రజలు ఎదురు చూస్తుంటారు. గరికపాటి నరసింహారావు పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం బోడపాడు అగ్రహారంలో వెంకట సూర్యనారాయణ, వెంకట రమణమ్మ దంపతులకు 1958 సెప్టెంబర్ 14వ తేదీన విలంబినామ సంవత్సరంలో జన్మించారు. గరికపాటి ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి పూర్తి చేశారు. సుమారు 30 ఏళ్ల పాటు ఉపాధ్యాయుడిగా సేవలందించారు. గరికపాటి నరసింహారావు తన 2 కుమారులకు ప్రముఖ రచయితులైన శ్రీశ్రీ, గురజాడ పేర్లు పెట్టడం ద్వారా సాహిత్యంపై తనకున్న అభిలాషను చాటుకున్నారు. గరికపాటి తెలుగు రాష్ట్రాల్లోనే పెద్ద అవధాని. మన దేశంలోనే కాక విదేశాల్లో సైతం ఆయన ఎన్నో అవధానాలను పూర్తి చేశారు. గరికపాటి గొప్ప ఉపన్యాసకుడు. మొదట ఆయన 11 అంశాలు, జీవనం, సాహిత్యం, సంస్కృతి వంటి ఇతర అంశాలపై ఆయన ఇచ్చిన ఉపన్యాసాలు సీడీలుగా విడుదలయ్యాయి. ఇవే కాకుండా పద్య కావ్యాలు, పాటలు, ఇలా ఎన్నో వాటిని ఆయన పుస్తకాలుగా ప్రచురించి చాలా ప్రఖ్యాతిగాంచారు. ఉపాధ్యాయుడిగా ఆయన కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో అవార్డులను, సత్కారాలను అందుకున్నారు. అలాగే గరికపాటి ఎన్నో బిరుదులు కూడా అందుకున్నారు. ప్రవచన కిరీటి, అమెరికా అవధాన భారతి, 1997లో ధారణ బ్రహ్మ రాక్షసుడు, 1996 సహస్ర భారతి, 1995లో అవధాన శారద, 1994లో శతవధాన గీష్పతి, శతవధాన కళా ప్రపూర్ణ వంటి బిరుదాంకితులు. గరికపాటి నరసింహారావు తెలుగు రచయిత, అవధాని, ఉపన్యాసకుడు. ఇతను దేశ విదేశాల్లో అవధానాలు చేశాడు. వాటిలో ఒక మహాసహస్రావధానం, 8 అష్టశత ద్విశత అవధానాలు, వందలాది అష్టావధానాలు ఉన్నాయి. పలు టెలివిజన్ ఛానల్లో వివిధ శీర్షికలు నిర్వహిస్తూ వేలాది ఎపిసోడ్లతో పాటు పలు సాహిత్య, ఆధ్యాత్మిక అంశాలపై ప్రసంగాలు చేశాడు. వాటిలో 11 అంశాలను సీడీలుగా రూపొందించి విడుదల చేశాడు. పద్మకావ్యాలు, పరిశోధన, పాటలు వంటి వివిధ అంశాలపై గరికపాటి రాసిన 14 పుస్తకాలు ప్రచురితమయ్యాయి. ధారణ బ్రహ్మ రాక్షసుడు, అవధాన శారద వంటి బిరుదులు, కళారత్న, పొట్టి శ్రీరాములు, తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం, కొప్పరపు కవులు పురస్కారం తదితర పురస్కారాలు, కనకాభిషేకాలు, సువర్ణ కంకణాలు మొదలైన గౌరవాలు అందుకున్నాడు. భారత ప్రభుత్వంచే 2022లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నాడు. ఇతడు అవధానిగా సుప్రసిద్ధుడు. సుమారు 275 అష్టవధానాలు, 8 అర్ధశత, శత, ద్విశత అవధానాలు, ఒక మహాసహస్రావధానం దిగ్విజయంగా నిర్వహించాడు. మొదటి అవధానం 1992 సంవత్సరం విజయదశమి రోజు చేశాడు. 2009లో 8 కంప్యూటర్లతో హైటెక్ అవధానం నిర్వహించారు. 2006వ సంవత్సరం బెంగుళూరులోని ప్రయోగశాలలో అవధానం నిర్వహిస్తుండగా మేధో పరీక్ష చేయబడింది. మన దేశంలోని వివిధ నగరాలతో పాటు అమెరికా, సింగపూరు, మలేషియా, లండన్, దుబాయి, బహ్రెయిన్, కువైట్, అబుదాబి, దుబాయి, ఖత్తర్ మొదలైన దేశాలలో పర్యటించి అక్కడ అవధానాలు చేశారు. ఆయనకు భారత ప్రభుత్వం 2022లో
పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. వీరి రచనలు వచ్చేసరికి సాగర ఘోష, మన భారతం, బాష్పగుచ్ఛం, పల్లవి, సహస్ర భారతి, ద్విశతావధానం, ధారధారణ, కవితా ఖండిక శతావధానం, మౌఖిక సాహిత్యం, పిల్లల బొమ్మల తెలుగు నిఘంటువు, మా అమ్మ, అవధాన శతకం, శతావధాన భాగ్యం, శతావధాన విజయం. టీవీ కార్యక్రమాలు. ఇతడు అనేక టీవీ ఛానళ్లలో కార్యక్రమాలు నిర్వహించాడు. వాటిలో కొన్ని ఎంబీఎన్ ఆంధ్రజ్యోతిలో నవజీవన వేదం, ఓం టీవీలో రఘువంశం, భక్తి టీవీలో ఆంధ్ర మహాభారతం, భక్తి టీవీలో తరతరాల తెలుగు పద్యం, దూరదర్శన్ సప్తగిరిలో మంచి కుటుంబం, ఈటీవీ 2లో చమక్కులు, తెలుగు 1.com ఇంటర్నెట్ ఛానల్లో సాహిత్యంలో హాస్యం, రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల బహుకరణ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పద్మవిభూషణ్ అవార్డును జనరల్ బిపిన్ రావత్ కుటుంబ సభ్యులకు, రాధేశ్యామ్ ఖేమ్కా కుటుంబ సభ్యులకు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కు గుజరాత్ కు చెందిన సచ్చిదానంద స్వామికి పద్మభూషణ్ బహుకరించారు. నలుగురికి పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 107 మందికి పద్మశ్రీ బహుకరించారు. వీరిలో 34 మంది మహిళలున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఏపీ ప్రభుత్వం కళారత్న అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలను అందించిన ప్రముఖులకు ఈ అవార్డులు ఇస్తారు. కళారత్న పురస్కారాలకు ఎంపికైన వారు గరికపాటి నరసింహారావు, తూర్పు గోదావరి అవధానం. గరికపాటి నరసింహారావు గారు తెలుగు సాహిత్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం చేర్చేలా చేసిన గొప్ప వ్యక్తిత్వం. ఆయన అనేక అవధానాలు, ఉపన్యాసాలు, పుస్తకాలు మరియు టెలివిజన్ కార్యక్రమాలతో తెలుగు సాహిత్యం, సంస్కృతి మరియు మన ఆధ్యాత్మికతపై వెలుగు వేయించారు. ఒక కవిగా, కథాకారుడిగా, ఉపన్యాసకుడిగా ఆయన చేసిన కృషి తెలుగు భాష పరిరక్షణలో ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. నరసింహారావు గారు 2022లో పద్మశ్రీ అవార్డు గెలుచుకోవడం ఆయన జీవితంలోని ఒక గొప్ప సంఘటన. ఈ సత్కారం ఆయన చేసిన మేధా సంఘటన, సాహిత్యంలో చేసిన కృషి మరియు తెలుగు భాషా సంస్కృతికి అందించిన అమూల్యమైన సేవలకు గౌరవం ఇచ్చింది. ఆయన కేవలం సాహిత్య కవిత్వాన్ని మాత్రమే కాదు, మన ఆధ్యాత్మికతను, ఆచారాలను, మానవీయ విలువలను కూడా మనందరికీ పాఠం నేర్పించారు. ఆయన ప్రతిభ, జ్ఞానం మరియు సేవాభావం మనందరినీ ప్రేరణ పొందేలా చేస్తుంది. గరికపాటి నరసింహారావు గారు తెలుగు సాహిత్యానికి చేసిన సేవలు మన శ్రద్ధని, ఆప్యాయతను గట్టిగా పొందగలుగుతాయి. ఆయన నుండి పొందిన జ్ఞానం మన జీవితానికి అద్భుత మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. వారి సమర్థత, ప్రజల కోసం చేసిన సేవలు వారిని ప్రతిభావంతుడిగా, గొప్ప సాహిత్యకారుడిగా గుర్తించడానికి కారణం. మనం ఈ అనుభవాలపై మన జీవితాలను నిర్మించుకోవాలి. వారు సాధించిన విజయాలను ఆలోచించి మనం కూడా తమ మాటలు, దార్శనికతలను మన జీవితంలో అమలు చేసుకోవచ్చు. తెలుగు భాషను, సంస్కృతిని ప్యాషన్తో ప్రదర్శించే గరికపాటి నరసింహారావు గారి జీవితం మనకు ఆధ్యాత్మిక స్ఫూర్తి మరియు ఉత్తమమైన దార్శనికతను అందిస్తుంది. వారి కృషి, తమ వ్యక్తిగత జీవితం మరియు వారి విజయం మనకు ఒక అద్భుతమైన జీవనాధారం. ఈ జీవితానికి అంకితమైన వారిని మనం స్మరించాలి, ప్రేమించాలి మరియు వారి సందేశాలను ప్రపంచానికి అందించాలి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాల్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.